ఆఫీస్. సో వాళ్ళు ఇమీడియట్గా కనెక్ట్ చేసిస్తారు. వీక్లీ అప్డేట్స్ ఇవ్వండి ఎవరైనా వచ్చి ఉంటాయి. అది కాకుండా మన జిల్లాలో ఉద్యోగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, ఈఎస్టీ ట్రైనింగ్ సెంటర్స్ చేస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా మాకు ఓరియంటేషన్ గైడెన్స్ ఇవ్వండి, టైఅప్ చేయండి అంటే చేయడానికి మా టీం రెడీగా ఉన్నాయి. సో అలాంటి ఏమైనా యంగ్ ఆంటర్ప్రినర్స్ ఉంటే మా దగ్గరికి పంపించండి. అది కాకుండా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో కూడా మీరు ఐడియా చెప్తే అది వర్కౌట్ అవుతా లేదని వాళ్ళు వెరిఫై చేసుకొని ఐడియాగా మీకు గైడ్ చేసి దాన్ని ఒక యూనిట్ కింద మార్చడానికి కూడా వాళ్ళు గైడ్ చేస్తున్నారు విత్ వాట్ ఇస్ ఇట్ కాల్ స్టార్టర్ అమౌంట్ కూడా ఇచ్చి. సో అలాంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ తెలుసుకోండి, సబ్సిడీ గవర్నమెంట్ దృష్టిలో పెడతాము. మీకు రావాల్సిన సబ్సిడీ మన దగ్గర ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవి మంత్లీ క్లియర్ చేసుకుంటున్నాము. వీఆర్ లుకింగ్ అట్ ఎంఎస్ఎంఈస్ ఓన్లీ. హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నాయి మన జిల్లాలో. ఒకవైపు సెరామిక్ ఉన్నాయి, ఒకవైపు ఆక్వా ఉన్నాయి, ఒకవైపు హార్టికల్చర్ అలాంటివి ఉన్నాయి. సో ఒకవైపు ట్రైబల్ ఏరియాలో కూడా చాలా అగ్రికల్చర్ ర్యార్ క్రాప్స్ కూడా మనం పండిస్తున్నాం కాబట్టి అన్నిటికీ పొటెన్షియల్ ఉన్నాయి. సో ఎవరికైనా ఫుడ్ ప్రాసెసింగ్ సో ఆఫీస్లో కొంచెం డిలే అవుతున్నాయి, లేదు కమిషన్ అడుగుతున్నారు ఫైల్ ప్రాసెస్ చేయడానికి, అవన్నీ మేము సో ఇలాంటి ఫెసిలిటీ మళ్ళీ ఎంఎస్ఎంఈకి పెట్టి ఉన్నారంటే నా టేబుల్కి వస్తుంది, నా డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. వాళ్ళందరితోటి మాట్లాడి విత్ ద స్టార్టరీ పీరియడ్ ఉండే. సో మీరు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటే, ఇండస్ట్రీ ఓపెన్ చేయాలనుకుని దానికి ఏ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్స్ కావాలంటే ఎవ్రీ మంత్ మేము రివ్యూ. సో అందువల్ల మీకు అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ప్రైవేట్ ల్యాండ్, సో ఎవరికైనా లీజ్ కావాలి ఫెసిలిటేట్ చేయండి అంటే వీ కెన్ ఫెసిలిటేట్ దట్. సో అలా కూడా మన జిల్లాలో ప్రాబ్లం ఏదంటే స్కోప్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది కానీ భూమి రేట్ ఎక్కువ, 1 crore ఉంటుంది, ఎక్కడ పోతేనో 1 crore ఉంటుంది. సో జిల్లాలోనే లోవెస్ట్ ల్యాండ్ రేట్ ఉన్నది కోయలగూడ మండలంలో మనకు ఒక 13 లక్షల ఎకరాలకు దొరికినది. సో దానిని మీరు వాళ్ళతోటి లీజ్ తీసుకుంటారా, కొనుక్కుంటారా, అట్లాంటి మీరు ఏమైనా ప్రైవేట్ ల్యాండ్ చూసుకొని ఫెసిలిటేట్ చేసి ఓనర్షిప్ కరెక్ట్ అని చెప్పండి, ఇట్లా మేము చూసుకొని పెట్టి ఉన్నాము చెప్పి తహసీల్దార్కి ఒక మాట చెప్పండి అంటే కూడా అలాంటి ఫెసిలిటేషన్ కూడా మేము చేస్తున్నాం, వాళ్ళ వల్ల చేస్తున్నాము. సో ఒకటి మీరు ప్రైవేట్ ల్యాండ్ చూసుకొని ఇండస్ట్రీ పెట్టాలి, ఆ ప్రైవేట్ వాళ్ళు డాక్యుమెంట్లు వెరిఫై చేసి సర్టిఫై చేసి ఇవ్వండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్తే ఐ నో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. మీరు మండల ఆఫీస్కి వెళ్ళి మీ సర్వే నెంబర్ అంత కరెక్టేనా ఓన్ ఎవరైనా అడిగితే చాలా మంది చెప్పలేకపోవచ్చు. బికాస్ ఇది వాళ్ళకి అడిషనల్గా మీరు ఎవరు తెలియదు, మీకు ఎందుకు డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ చేయాలని కొంతమంది తహసీల్దార్ చెప్తారు. కానీ త్రూ జిఎండిఎస్ రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్గా మేము తహసీల్దార్కి ఇన్ఫార్మ్ చేసి మీకు ఫెసిలిటేట్ చేయమని చెప్తాము. సో అట్లాంటి ఏమైనా ప్రైవేట్ ల్యాండ్స్ మీరు చెప్పిన వేస్ట్ వెల్త్ కానీ ఇది ఫీజిబుల్గా ఉంది, ఓనర్ తోటి మాట్లాడుకున్నాను కానీ డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేసి ఒక నెగోసియేషన్ ఫెసిలిటేట్ చేయండి అంటే వీ కెన్ డూ ఇట్. అలాగే నేను ఆల్రెడీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన ఏపీఐసి కంట్రోల్లో ఉన్న ల్యాండ్ చింతలపూడి అవంట్లో ఏమైనా అలాట్మెంట్ కావాలంటే ప్లీజ్ పుట్ అ రిక్వెస్ట్, ఐ విల్ టాక్ టు ఎండి. ఇది కాకుండా వేస్ట్ టు వెల్త్ చేయడానికి మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము. డిఆర్డీఏ ద్వారా మీకు ల్యాండ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి లీజ్ తీసుకొని ఎవరైనా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ముందుకు వస్తే ప్లాస్టిక్ వేస్ట్ కానీ మన చెత్త కలెక్షన్ నుంచి ఏమైనా చేయవచ్చు. తర్వాత లిక్విడ్ వేస్ట్, అలాగే వేరే ఏమైనా ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనే మాకు అంత ఇస్తాము. అలాగే చాలా మందికి చేసి ఉన్నాము. రెండోది మనకు టీ నరసాపురం మండలాల్లో కూడా ల్యాండ్ అలాట్ చేసి ఉన్నాం పోలవరం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. అలాగే ఉన్న కైకలూరులో ల్యాండ్ అలాట్ చేసి 1 acre 2 acre ఉంది. సో మీరు చూసుకొని మీకు ఏమైనా దాంట్లో అలాట్మెంట్ కావాలంటే అడగచ్చు. ఇంకా వేరే ఏలూరులో ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కి అలాట్మెంట్ చేసి ఉన్నాము. తర్వాత ఇప్పుడు మనకి నూజివీడులో చూస్తున్నాం. ఇంకా నూజివీడు ఊటూరు కాన్స్టిట్యూన్సీ తప్ప మిగతా అన్ని చోట్ల గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసి ఉన్నాము. సో గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మళ్ళీ వాళ్ళు రోడ్ వేసి డెవలప్మెంట్ చేయడం, అది ఒక మార్గంలో మీకు అలాట్మెంట్ వస్తుంది. రెండోది డైరెక్ట్గా భూమి ఇవ్వండి, మేమే డెవలప్ చేసుకుంటాము, దాంట్లో కూడా ఇంకా సింపుల్ లో కాస్ట్ తోటి మీకు ల్యాండ్ వస్తుంది. సో ఎవరైనా అట్లాంటి ఇష్టపడితే మేము అలాట్ చేసిన ల్యాండ్ నుంచి ఫ్యాక్టరీ అలాట్మెంట్ మీకు కావాలని మీరు అనుకుంటే ప్లీజ్ అప్రోచ్ జిఎంటిఏసి ZMAPAC. విల్ ఫెసిలిటేట్ యూ. ఐ విల్ టాక్ టు ద ఎండి అండ్ నెక్స్ట్ స్టెప్కి మేము మీకు గైడ్ చేస్తాము. ఉంగుటూరు అండ్ నూజివీడు కూడా త్వరగానే మేము వస్తాము. బెంగళూరులో ఒక 5 acres సెరికల్చర్ ల్యాండ్ చూసి ఉన్నాము కదా. సో అడ్వాన్స్